హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మెంతి కూర మా గార్డెన్లో చిన్న ప్లేస్లో మెంతి కూర అలికాను చూడండి. మనకి ఈ మెంతి కూర 5 డేస్లోనే గ్రోత్ అవుతుంది. మనం ఈ మెంతి కూరని చిన్న ప్లేస్ ఉండని వదలకుండా ఆ చిన్న ప్లేస్లోనే మంచిగా చేసుకొని దాన్ని మెంతులను ఓవర్ నైట్ నానబెట్టి మళ్ళీ మార్నింగే మనము మెంతి కూర అలుకుకుంటే ఎక్కువ గ్రోత్ వస్తుంది. చూడండి, న్యాచురల్గా పండించుకునే పంటలంటే మనకు చాలా ఇష్టం కదా. ఇది న్యాచురల్గా పండే పంట, ఇది మందు కొట్టకుండా మనము ఏవైనా ఇప్పుడు ఫెర్టిలైజర్ లేనిది ఏ పంట పండట్లేదు. ఆకుకూరలు మనం ఇంట్లో పెంచుకుంటే ఇది తొందరగా గ్రోత్ వస్తుంది. మళ్ళీ ఇది మందు కొట్టని పంట కాబట్టి మనం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీ ఇంట్లో ఎవరైనా చిన్న ప్లేస్ ఉంటే దాన్ని వదలకుండా మెంతి కూరని అలుక్కోండి. చూడండి, మెంతి కూర చూస్తుంటేనే పచ్చగా ఎంత బాగుందో. ఇది మా గార్డెన్లో నేను చిన్న ప్లేస్ కూడా వదలకుండా దీన్ని అలికాను. చూడండి, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇంట్లో కాసిన ఆకుకూరలు కానీ ఏవైనా కానీ మన చేతులతో మనం పెంచుకున్నాయి అంటే మనకు చాలా ఇష్టం. కాబట్టి మీరందరూ కూడా మీ గార్డెన్లో చిన్న చిన్న ఆకుకూరలు పెంచుకుంటే ఎంతో మంచిది.